తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని విషయాలు కూడా పేద మధ్యతరగతి వర్గాల ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారమైనా కూడా నిన్న నూతన సంవత్సరం సందర్భంగా రాయితీలు ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా 4,497 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడం జరుగుతుంది. 4,497 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం జరుగుతుంది. గత సంవత్సరము 923 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఉండేదాన్ని ఒక యూనిట్కు దాదాపు 20 పైసల రూపాయలు 20 పైసల చొప్పున తగ్గించడం జరిగింది. అదే వైసీపీ ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో దాదాపు 30,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపైన వేసి గోర్లు ఉడగొట్టి వసూలు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం అధికారం పోయే లోపల 1,00,000 కోట్ల రూపాయల నష్టం విద్యుత్ సంస్థలపైన పడింది. ఈరోజు ఆ నష్టాలు కొద్ది కొద్దిగా పూడ్చుకుంటూ రావడమే కాకుండా 4,500 కోట్లు దాదాపు, అంతకుముందు 5,500 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీల రూపంలో వచ్చేటువంటి భారాన్ని తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ సోదరులు తీసుకునేటువంటి రుణాలపైన వడ్డీని కూడా తీసేయడం జరిగింది. దాదాపు 1,100 చిల్లర కోట్ల రూపాయల వడ్డీ భారాన్ని కూడా తగ్గించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ కానిస్టేబుల్ల నియామకం కొన్ని వేల సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క నియామకాన్ని పారదర్శకంగా చేయడమే కాకుండా అంతకుముందు కానిస్టేబుల్ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి కేవలం 4,500 రూపాయలు నెలకు వచ్చేది. దాన్ని 12,000 చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు బాధులే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచకపోవడమే కాదు, పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తానని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీల రేట్లను పెంచకపోగా దాదాపు 5,600 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలను పేద మధ్యతరగతి వర్గాలపైన తగ్గించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఒక గొప్ప విజయమే కాదు, ఇది పేదలకు ఆ మేరకు వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు జరిగిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 1,00,000 కోట్ల నష్టం విద్యుత్ సంస్థలకు ఉందంటే అది రాష్ట్ర బడ్జెట్లో ఒక ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో 45% అంటే 2,30,000 కోట్లు 2,40,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉంటే దాంతో 1,00,000 కోట్లు అంటే దాదాపు 40-45% ఒక బడ్జెట్లో విలువలో అంత విద్యుత్ సంస్థలకు 1,00,000 కోట్ల నష్టం వచ్చింది. ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కువ రేట్లకు విద్యుత్ కొనడము, తనకు కావాల్సినట్టు విచ్చలవిడిగా
ఖర్చు పెట్టడంతో పైగా ఈ విద్యుత్ కాంట్రాక్టర్లకు అనుచితంగా 200 300 లబ్ధి చేకూరే విధంగా లాభం వచ్చే విధంగా చేయడంతో ఆ నష్టాలు వచ్చినాయి. ఆ నష్టాలు తీరుస్తూ ఈరోజు 5,000 చిల్లర కోట్లు ప్రజలపైన భారాన్ని తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా మొన్నటి వరకు ఉంటుంది. అది దానికి కేవలము 3 నియోజకవర్గాలే మిగలడం వల్ల ఆ జిల్లాగా చేయాలంటే అంత తక్కువ ప్రాంతాన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. 3 జిల్లాలకే కలెక్టర్ కార్యాలయం కానీ, ఎస్పీ కార్యాలయం కానీ, అధికారులు కానీ, వాహనాలు కానీ, పరిపాలన పరమైనటువంటి ఖర్చులు కానీ అవన్నీ ఎక్కువగా వస్తాయి. ఈరోజు రాజంపేట మొదటి నుంచి కూడా కడప జిల్లాలో ఉంది. పైగా ఇక్కడ సిద్ధవటం కానీ లేకపోతే మిగతా రాజంపేట టౌన్ నుంచి ఒంటిమిట్ట కానీ సుగానికి పైగా దాదాపు ఆ పక్క సుళ్ళుపల్లె తర్వాత వీరపల్లె 2 మండలాలు కొంచెం దూరంగా ఉన్నాయి. కానీ కడపకు మిగతా నియోజకవర్గం అంతా దాదాపు 75-80% రాజంపేట కడపకే అనుకూలంగా ఉంది. అక్కడ వాసులందరూ కూడా కోరినారు. సరే రాయచోటికి వచ్చినప్పుడు రాయచోటికి ఒక నియోజకవర్గానికి మాకు జిల్లా పోయింది అనేది మనకు బాధ ఉండొచ్చు, ఎవరికైనా ఉంటుంది, అది సహజం. అది అయితే మదనపల్లె కూడా మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా అది కేంద్రంగా ఉంటుంది. ఒక రాయచోటి మాత్రం జిల్లా వచ్చి మాకు పోయింది అనేటువంటి ఇది ఉంటుంది తప్ప అసౌకర్యం అయితే నష్టం అయితే మనకు లేదు. రెండవది అన్నమయ్య పేరును తీసేయలే. అన్నమయ్య పేరు మదనపల్లె జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా ఆ జిల్లా పేరేమో అన్నమయ్య పేరే ఉంది. కాబట్టి ఈ సర్దుబాటులో చాలా ఉపయోగంగా ఉంది. అది పరిపాలన పరంగా కానీ లేకపోతే మనోభావాల పరంగా కానీ దూరం పరంగా కానీ అందరూ కూడా అనుకూలంగా ఉంది. ఆ విషయాన్ని స్వాగతిస్తున్నాం. రాజంపేట కడప జిల్లాలో కలిపేది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాయచోటి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా ఏదైనా మనోభావాలను విభేదాలను ప్రాంతీయ విభేదాలను ఉపయోగించుకొని ఓట్ల రాజకీయం చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు అర్థం చేసుకొని దానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు కూడా సహకరించాల్సిందిగా. ఇది అందరికీ మేలు జరిగేటువంటి విషయం. 6-7 నియోజకవర్గాలకు మేలు జరిగేటప్పుడు ఒక నియోజకవర్గానికి కొంత అంతో ఇంతో ఇబ్బందిగా ఉంటుంది. రాయచోటి కూడా మొదటి నుంచి జిల్లా లేదు. మొదటి నుంచి జిల్లా ఉండి జిల్లా పోతే వాళ్ళకు కూడా బాధ ఎక్కువగా ఉంటుంది. అది కొద్ది రోజులే జిల్లాగా ఉంది కాబట్టి మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే అది లేకుండా పోయింది. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా రాయచోటి ప్రజలకు, రాజకీయ పార్టీలకు కానీ సంఘాలకు కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.